న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉత్కలాంధ్ర ఫోరం అధ్యక్షులు మరియు ప్రముఖ న్యాయవాది అంకడాల వేణుగోపాలరావు అధ్యక్షతన బైక్ ర్యాలీ నిర్వహించారు. అంకడాల వేణుగోపాలరావు మాట్లాడుతూ, ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న భీకర యుద్ధం మూలంగా కొన్ని వేల మంది సైనికులు, సామాన్య ప్రజలు, పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, పిల్లలు, స్త్రీలు అనాథలవుతున్నారని, బాధ్యతగల పౌరులు, విద్యావంతుల పక్షాన గొంతు వినిపించడం కర్తవ్యంగా యుద్ధాలు ఆపండి, ప్రపంచ శాంతిని నెలకొల్పండి అనే నినాదంతో ఈ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మనం సోషల్ మీడియాలో చూసుకుంటే పిల్లల ఆర్తనాదాలు, ఏడుపులు నిజంగా కదిలించి వేస్తున్నాయి. తల్లిదండ్రి లేని పిల్లలు ఇల్లు పోగొట్టుకొని, ప్రాపర్టీ పోగొట్టుకొని అసలు ఏమవుతుంది ప్రపంచం, ఎందుకు ఇలా జరుగుతుంది? హోం నగరం కాలిపోతుంటే ఫిడోలు వాయిస్తున్న నీరజ్ చక్రవర్తి గుర్తొస్తున్నారు. మన ప్రజాప్రతినిధులు, మన దేశాధినేతలు ఎవరికెవరు పొంతన కాదు. సమస్యలు ఉండొచ్చు, వారి రాజనీతి ఉండొచ్చు, కానీ ప్రపంచ శాంతి మనుగడ విషయంలో ఈవేళ పక్క దేశం పక్క ఊరు పోతుంది కదా, మనకేమనుకుంటే రేపు మనకి కూడా అదే వర్తిస్తుంది. అందుకు ప్రపంచ దేశాలు స్పందించి శాంతిని చేకూర్చాలి, పిల్లల ఆర్తనాదాలను ఆపాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఉత్కలాంధ్ర ఫోరం ఆధ్వర్యం తరపున నేను ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక రెండు దేశాల ఆగ్రహానికి చాలామంది పసిపిల్లలు, ఏ సంబంధం లేని వ్యక్తులు చాలామంది చనిపోతున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా స్పందించి యుద్ధాన్ని ఆపే విధంగా స్పందిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కేవలం ప్రపంచ ప్రగతికి ఉపయోగపడాలి తప్ప వినాశనానికి ఉపయోగపడకూడదు అనేది ఆ రోజు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశమే. మ్యాన్హట్టన్ అనే ఒక శాస్త్రవేత్త కూడా ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధంకు ముందు యుద్ధ సామగ్రి తయారు చేసిన తర్వాత ఆ యుద్ధ సామగ్రిని వేయటానికి ఆయన చేతులు రాలేదు. ఆయన భారతదేశంలో భగవద్గీత చదువుకున్న తర్వాత నా కర్మ నేను చేస్తున్నాను తప్ప అని పాపాన్ని ఆయన ఫీల్ అవుతూ ఆ రోజు నాగసాకి పైన, హిరోషిమా పైన బాంబు వేసే పరిస్థితి. అంటే శాస్త్ర సాంకేతికత అనేది ఇప్పుడు వినాశనం అనేది కోరుకోదు. అందరికీ నమస్కారం. మరి ఈనాడు చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి ఇరాన్ దేశంపై అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యపై మరి మన పాతపట్నం నియోజకవర్గం ఉత్కలాంధ్ర ఫోరం ప్రోగ్రెసివ్ కమిటీ చైర్మన్ గారి తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి విచ్చేసినటువంటి పెద్దలకు, యువతకు మరియు అందరూ సామాజిక స్పృహ కలిగినటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ఆనాటి పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా చాలా వరకు పోరాటం సాగించారు. అటువంటి పరిస్థితి నుండి మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో అశాంతి నెలకొల్పడం అనేది అది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన విషయము ఉంది. కాబట్టి దీనిపైన పెద్దలు ముందుగా స్పందిస్తున్నారు. వారికి యువత ఖచ్చితంగా తోడ్పాటు అవ్వాలనేది ముఖ్యమైన సందేశం. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా పాల్గొనడం అందరికీ శుభసూచకం. కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ కమిటీ నడిపిస్తున్నటువంటి వేణుగారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడమైనది.